ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనములు. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగచేయును. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్య ఉద్దేశ్యము 1, మనుషులకు కలుగు బాధ తప్ప వేరొకటి మీకు కలగటం లేదు. 2, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మీకు బాధ కలగదు. 3, బాధలో తప్పించుకునే మార్గము పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తారు. అసలు బాధలు ఎందుకు సంభవిస్తాయి? 1, విశ్వాసంలోనికి నడిపించడానికి. 2, పరిశుద్ధతలోనికి నడిపించడానికి. మీరు దేవుని రాజ్య సంబంధులు. ఆయన మిమ్మల్ని నూతన యెరూషలేము పట్టణమునకు తీసుకొని వెళుచున్నారు. దానికోసం యేసయ్య మూలరాయిగా స్థాపించబడ్డారు. ఆయన తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా పరిశుద్ధాత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 1, విశ్వాసం గురించి చూద్దాం. మీరు నూతన యెరూషలేము ప్రయాణంలో ఒకవేళ వెనక్కి తిరిగిన పరిస్థితులు ఉంటే, వాటి నుండి సరి అయిన త్రోవలో నడిపించే క్రమంలో బాధ, శ్రమ అనుమతించబడతాయి. ఎందుకంటే మీరు అనుకునేది ఒకటి, మీ పట్ల దేవుడు ఉద్దేశించినది మరొకటి. కాబట్టి ఇద్దరు ఆలోచనలు వేరు దారిలో ఉండగా ఒకే దారిలోనికి రావడానికి, నిన్ను నూతన యెరూషలేము త్రోవలో నడిపించడానికే ఆ బాధ. ప్రియులారా, ఆ శోధన సమయమందు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని ఉద్దేశం వైపు తిరిగిన ఎడల మీరు బయటపడడానికి వెనువెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని చూపిస్తారు, బయటికి తీసుకుని వస్తారు. 2, పరిశుద్ధత. ప్రియులారా, మీరు పరిశుద్ధత కలిగి ఉంటేనే కానీ ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించలేరు. పరిశుద్ధత లేనిదే దానిలో ప్రవేశించలేరు. పరిశుద్ధత లేనిదే ఎవరు దేవుణ్ణి చూడలేరని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీలో జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మత్తుకు సంబంధించిన పానీయములు దేనికైనా బానిసై ఉంటే, మీ శరీరము అనే ఆలయంలో అపవిత్రత కార్యాలతో నిండి ఉంది కనుక దేవుడు బాధను అనుమతిస్తున్నాడు. దయచేసి వాటిని విడిచిపెట్టాలని దేవుడి పేరట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. పశ్చాత్తాప ఆత్మ మిమ్మల్ని ఆవరించునుగాక. మీరు పశ్చాత్తాపడిన వెంటనే ఆ బాధలో నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఆ బలము ఆయనే అనుగ్రహిస్తాడు. మీరు మీ శోధనలో నుండి వెనువెంటనే బయటికి వచ్చేస్తారు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను నూతన యెరూషలేము పట్టణమునకు చేర్చునుగాక. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.